వెజ్ కట్లెట్ శాండ్విచ్. వావ్, వెజ్ కట్లెట్ శాండ్విచ్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ కట్లెట్ కూడా చేస్తున్నావు అండ్ వావ్, ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెజిటబుల్స్ ఏం తీసుకొస్తావా అనుకున్నా, చక్కగా ఉడికించిన ఆలు తీసుకొస్తున్నావు అండ్ క్యారెట్ తురుము, బీన్స్, బఠానీ పర్ఫెక్ట్ ఉంది అండ్ బియ్య పిండి కూడా తీసుకొచ్చాను. అవును, డిఫరెంట్గా ఉంది శాండ్విచ్లో బియ్య పిండి అండ్ ఎస్ ఆ కట్లెట్ అన్నావు కాబట్టి దానికి బైండింగ్ అనుకుంటా. అవును, సో మనం స్టార్ట్ చేసేదాం ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ మనం వెజెస్ అన్ని కూడా సార్ట్ చేసుకోవాలి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్. సో ఫస్ట్ మనం వెజెస్ వేసేసుకుందాం. ఓకే, ముందుగా బీన్స్, ఆ తర్వాత బఠానీ, క్యారెట్ తురుము, అల్లం ఇంకా పచ్చిమిర్చి చేసిన పేస్ట్. ఓకే, ఓకే, ఆలు కూడా ఆల్రెడీ బాయిల్ చేసిందే, కొంచెం స్మాష్ చేసి వేసేద్దాం. ఓకే, సో బంగాళాదుంప కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేసేద్దాం. ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్. ఓకే, అలాగే కొంచెం పసుపు కూడా. పర్ఫెక్ట్. తర్వాత సో స్టవ్ ఆఫ్ చేసి అది మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఓకే, ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర అండ్ అలాగే బియ్యం పిండి వేసి కలిపేసుకుందాం. ఓకే, సో ఆల్మోస్ట్ మనం బంగాళాదుంప వేసాం కాబట్టి బైండింగ్ అనేది కూడా చక్కగా వస్తుంది. బట్ ఇంకొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి మనం బియ్యం పిండి లైట్గా వేసుకుంటున్నాం. సో ఫస్ట్ కొంచెం కొత్తిమీర, ఓకే, అలాగే కొంచెం బియ్యం పిండి కూడా. ఓకే పల్లవి, సో టిక్కీ చేసేసుకుందాము మరి. మనం టిక్కీ చేసేసుకుందాం. సో కావాలి అంటే మనం చిన్న చిన్నగా చేసుకోవచ్చు, బట్ నేను ఒకటి దానికి పెద్దగా చేసేస్తున్నాను. ఓకే, సో చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం చిన్న చిన్న చేసి అలాగా కొంచెం డెకరేటివ్గా స్మైలీ ఫేస్ అలా కెచప్తో పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తారు అనమాట. అవును, సో కొద్దిగా వెన్న వేద్దాం. సో శాండ్విచెస్, బర్గర్స్ ఇవన్నీ మనం బయట తీసుకుంటూ ఉంటాము అండ్ ఇంట్లో కూడా చేసుకుంటున్నాం. బట్ ఇవన్నీ జంక్ ఫుడ్ అంటూ ఉంటారు కదా. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్లో తీసుకోవాలి? సో బయట ఏంటంటే మనకు మైదా పిండి ఎక్కువగా యూస్ చేస్తారు అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఇదంతా చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏంటంటే ఆయిల్ని రీయూస్ చేస్తారు మెయిన్ థింగ్. సో ఆయిల్ని రీయూస్ చేయడం వల్ల ముఖ్యంగా పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా వస్తాయి, ఎలర్జీస్ చాలా త్వరగా వస్తాయి. సో ఇంట్లో మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాము అండ్ మైదా బదులు మనము ఇంకేదైనా పిండి యూస్ చేసుకోవడం అండ్ మైదా పిండి బ్రెడ్, వైట్ బ్రెడ్ బదులు మనం హోల్ వీట్ బ్రెడ్ కానీ లేదంటే బ్రౌన్ బ్రెడ్ కానీ, సో ఇలా మనం కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉంటేనే చాలా మంచిది అండ్ వాటి వల్ల మనకు న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రెడ్స్ని మనం కొంచెం బటర్తో రోస్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇది జస్ట్ మనం షిఫ్ట్ చేద్దాం వేరే చోటుకి.
సో అందరికీ బ్రెడ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో హోల్ వీట్ బ్రెడ్ తీసుకోవాలా లేకపోతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోవాలా, అండ్ అప్పుడప్పుడు టేస్ట్ కోసము వైట్ బ్రెడ్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చా లేదా? సో మైదా పిండి యాక్చువల్లీ మనము చాలా మటుకు యూస్ చేయకూడదు. అది సింపుల్ కార్బోహైడ్రేట్స్తో పాటు దానివల్ల మనకు చాలా డిసీజ్ కూడా లీడ్ అవుతూ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం చూసుకుంటే ఇప్పుడు క్రోనిక్ కండిషన్స్తో ఎక్కువగా బాధపడుతున్నారు. అండ్ పిల్లలకు కూడా డైజెషన్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది చాలా ఎర్లీ స్టేజ్లో. సో మైదాపిండి ఇవన్నిటికీ రీజన్ కాబట్టి ఫస్ట్ దాన్ని మనం అవాయిడ్ చేయాలి. మల్టీగ్రెయిన్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ, హోల్ వీట్ కానీ, సో మనం ఏది తీసుకున్నా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. సో సేమ్ విత్ బ్రెడ్స్, అది కూడా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఓకే. సో రోస్ట్ అయితే అయిపోయింది, మనం నెక్స్ట్ ఇంకా షిఫ్ట్ చేసేద్దాం. షిఫ్ట్ చేసేద్దాం. ఓకే. సో టమాటో కెచప్ అప్లై చేస్తున్నాను. ఓకే. దీని మీద మనం ఈ టిక్కి పెట్టేసేద్దాం. ఇప్పుడు ఆ బ్రెడ్కి కూడా సేమ్ టమాటో కెచప్ పెట్టి కవర్ చేసేద్దాం. సో మనం దీని ప్లేస్లో గ్రీన్ చట్నీ కూడా, అంటే ఒకదానికి టమాటో కెచప్ ఒకదానికి గ్రీన్ చట్నీ అలా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఇష్టం ఉంటే చీజ్, పిల్లలకి ఇష్టం కాదు చీజ్ కూడా లైట్గా యూస్ చేయొచ్చు. అవును. వెజ్ కట్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఎస్, యమ్మీ యమ్మీ వెజ్ కట్లెట్ శాండ్విచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ కట్లెట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, టొమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, బంగాళదుంప 1, పసుపు చిటికెడు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. వెజ్ కట్లెట్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉడికించిన బంగాళదుంపలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర, బియ్య పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్ లా ఒత్తుకొని పాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైస్లను వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్ కు టొమాటో కెచప్ రాసి పైనుండి వెజ్ కట్లెట్ ఉంచి దీనిపై టొమాటో కెచప్ రాసిన బ్రెడ్ స్లైస్ ఉంచాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజ్ కట్లెట్ శాండ్విచ్ రెడీ.